హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో 3 రకాల డీటాక్స్ డ్రింక్స్ అయితే చూసేద్దాం. అది కూడా వేడి చేయకుండా డీటాక్స్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లో ఒక స్పూన్ సోంపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వాము వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వీటిని కాయకండి. నైట్ అంతా ఇలా నానబెట్టుకోవాలి వీటిని. మార్నింగ్ చూస్తున్నారు కదా! ఇలా కలర్ అయితే మారిపోయింది. దానిలో రసమంతా దిగేసి కలర్ మారిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. డీటాక్స్ డ్రింక్ మీరు మార్నింగ్ 6-7 లోపు తీసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. కాసే పని లేకుండా ఇలా డైరెక్ట్‌గా తీసుకోండి. ఈ ఎండలకి వేడి వేడివి తాగలేకపోతున్నారు కాబట్టి ఇలా తీసుకోండి. రిజల్ట్స్ అయితే మంచిగానే ఉంటాయి. ఇక రెండో డీటాక్స్ తయారు చేసుకోవడం కోసమని ఒక బౌల్‌లో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. ఒక స్పూన్ వరకు అల్లంని ఇలా పైన తోలు తీసేసి తురుముకొని వేసుకోవాలి. దానిలో ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర. లేదు ధనియాలు, జీలకర్ర బదులు మీరు ఓన్లీ అల్లం, కరివేపాకు ఇలా కూడా వేసి నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. దీన్ని కూడా మార్నింగ్ కాయనవసరం లేదు. డైరెక్ట్‌గా ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకోవడమే. దానిలో ఉన్న రసం, అల్లంలో ఉన్న రసం అంతా దిగుతుంది వాటర్‌లోకి. అలాగే జీలకర్ర, ధనియాలు బాగా నానిపోయి అవి కూడా కలర్ చేంజ్ అయ్యి వాటర్‌లోకైతే దిగుతాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఒకసారైతే తప్పకుండా ట్రై చేయండి. ఇక మూడో డీటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవడం కోసమని ఒక బౌల్‌లో 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర, ధనియాలు వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ పోసుకోండి. వీటిని కూడా నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ స్ట్రెయిన్ చేసి తీసుకోండి. మీరు ఏవి ఇష్టమైతే అవి చేంజ్ చేసుకుంటూ తీసుకోవచ్చు. ఓన్లీ అల్లం, జీలకర్ర తీసుకోవచ్చు. ఓన్లీ ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ఇలా ఏదైనా సరే మార్చి తీసుకోవచ్చు. ఏదైనా సరే మీరు నైట్ అంతా నానబెట్టుకోండి. ఈ ఎండలు కొంచెం తగ్గే వరకు. కొంచెం వర్షం, చలికాలం వచ్చిందంటే మళ్ళీ వేడివేడిగా డీటాక్స్ డ్రింక్ అయితే తీసేసుకోవచ్చు. లేదు మీరు తాగగలిగే వాళ్ళు అనుకుంటే వేడి చేసి తీసుకోండి పర్లేదు. మా మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.